నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్లో దారుణం జరిగింది. భర్తతో కలిసి తల్లిని చంపేసింది ఓ కూతురు. తన కుటుంబ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకుంటుందని తల్లిపై కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో గాఢ నిద్రలో ఉన్న తల్లి విజయ గొంతు నులిమి చంపిన కూతురు సౌందర్య రమేష్ చంపేశారు. అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే గొంతుపై గాయాలు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భార్యాభర్తలను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్లో దారుణం జరిగింది. భర్తతో కలిసి తల్లిని చంపింది ఓ కూతురు. తన కుటుంబ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకుంటుందని తల్లిపై కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో గాఢ నిద్రలో ఉన్న తల్లి విజయ గొంతు నులిమి చంపిన కూతురు సౌందర్య రమేష్ చంపేశారు. అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే గొంతుపై గాయాలు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భార్యాభర్తలను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 కోట్లలో దారుణం జరిగింది. భర్తతో కలిసి తల్లిని చంపింది ఓ కూతురు. తన కుటుంబ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకుంటుందని తల్లిపై కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి తల్లిని చంపేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి. నిజామాబాద్ నగరంలో దారుణ సంఘటనగా చెప్పవచ్చు. ఎందుకంటే సొంత తల్లిని 5,000 రూపాయల కోసం హత్య చేసిన సంఘటన. తన భర్తతో కలిసి ఈ తల్లిని దారుణంగా హత్య చేశారు. ఇద్దరు కలిసి ఈ సంఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలోని 300 క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు తన తల్లి. ఎవరైతే సౌందర్య అని ఉంది, తన భర్తతో కలిసి దారుణంగా గొంతు పిసికి మరీ చంపేసిన సంఘటన. తనకు 5,000 రూపాయలు అవసరం ఉండి తల్లిని అడిగింది సౌందర్య. కాకపోతే తల్లి తన వద్ద లేవు అని చెప్పడంతో తన భర్తతో కలిసి హత్య చేసింది. తన ప్రియుడు ఏదైతే దుబాయ్ లో ఉండే వ్యక్తి కోసం ఈ డబ్బులు పంపడం కోసం ఇష్యూ జరిగింది. ఇదంతా కూడా తల్లి ఇవ్వను అనడంతోనే తనను దారుణంగా అర్ధరాత్రి విజయ తల్లి పేరు తనను గొంతు పిసికి మరి ఇద్దరు కలిసి హత్య చేశారు. చివరకు న్యాచురల్ గా సరిపోయింది అని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎవరైతే అక్కడ ఇక్కడ సరిపోయిందని చెప్పి చెప్పడంతో బంధువులందరూ కూడా వారిపై అల్లుడి పైన పొందట అనుమానం వచ్చింది. అల్లుడిని అనుమానంతో విచారించారు. తను ఒప్పుకున్నాడు. తను హత్య చేసినట్టు ఒప్పుకోవడంతో తనను చిన్నవారు దేవశుద్ధి చేశారు. చివరకు ఏం జరిగిందో పూర్తిగా కళ్ళం పెట్టినట్టు అల్లుడు వివరించారు. 5,000 రూపాయల కోసం తన హత్య చేసినట్టు కూడా ఇద్దరం కలిసి హత్య చేశామని చెప్పి తన అల్లుడు కూడా ఒప్పుకోవడంతో చివరకు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హత్య చేశారు కాబట్టి వాటి కేసు కూడా నమోదైంది. ఈ విషయం ఆరోగ్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అల్లుడి పైన అటు సౌందర్య పైన 5,000 రూపాయల కోసం తల్లిని హత్య చేయడం ప్రస్తుతం జిల్లాలో ఇదంతా వివాదాస్పదంగా మారిందని చెప్పచ్చు. అందరూ కూడా అతనిపై గొప్పంగా ఉన్నారు. కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏ విధంగా హత్య చేశారనేది కళ్ళకు కట్టినట్టుగా అల్లుడు కూడా వివరించిన ఒక వీడియో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కలు కొడుతా ఉంది. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు ఏదైతే కాలనీ వాళ్ళంతా కూడా కోరుతున్నారు. చిన్న అమౌంట్ 5,000 రూపాయల కోసం హత్య చేయడం ఏంటని వారైతే చెప్తున్న పరిస్థితి.
అయితే నాగరాజు కేవలం 5,000 రూపాయలకి హత్య చేస్తారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేక గొడవలు ఉన్నాయా? థ్యాంక్ యూ నాగరాజు.